ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం. వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఏ కీడును నీకు తగలదు. ఈ మాటలు యోబు స్నేహితుడైన ఎలీఫజు పలుకుతున్నాడు. ఇందులో దేవుని అద్భుతమైన రక్షణ, దేవుని యొక్క సార్వభౌమాధికారం దాగి ఉన్నాయి. మన జీవితాల్లో కష్టాలు ఎదురైనప్పుడు ఇలాంటి వాక్యం మనకి ఎంత ఆదరణ ఇస్తుందంటే చెప్పటానికి వీల్లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే మన జీవితంలో కష్టాలు అనేవి అవి పరిమితంగానే ఉంటాయి. ప్రతి కష్టానికి ఒక ముగింపు తేదీ ఉంటుంది. ఈ కష్టాలు పోగొట్టే కృప ఉంది, దానికి పరిమితి అనేది లేదు. అపరిమితమైన కృప దేవుడు నీకిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. శ్రమలు రావచ్చు కానీ ఆ కీడు నిన్ను తాకదు అంటున్నాడు. ఇక్కడ 7 శ్రమలు లేదంటే 7 బాధలు కలిగినను అని ఎందుకు రాశాడంటే, దేవుడు మన జీవితంలో మనల్ని పరీక్షించినప్పుడు, పరిశీలించినప్పుడు వాటిని ఎంత తట్టుకోగలమో చూస్తాడు. అందుకని 7 అనేది సంపూర్ణతకు గుర్తుగా ఉంటుంది. హెబ్రీ భాషలో 7 అంటే ఇక అన్నీ అయిపోయాయని అర్థము. అంటే దేవుడు ప్రతిదీ కూడా నీ మీదకి పంపించిన తర్వాత, నిన్ను పరీక్షించిన తర్వాత ఇక వాటన్నిటినీ ఆపేస్తాడు. ఇక వాటన్నిటినీ కూడా నీ మీదకి రానివ్వడు. హెబ్రీ సంస్కృతిలో 6, 7 అని ఎందుకు ఉపయోగిస్తారంటే సంపూర్ణత అని అర్థం. మన జీవితంలో ఎన్ని పెద్ద శ్రమలు వచ్చినా, ఎన్ని పెద్ద కష్టాలు వచ్చినా విడిపించటానికి దేవుడున్నాడు. నీ మీదకి వచ్చే శ్రమలే చూడొద్దు, నిన్ను విడిపించే దేవుడున్నాడు. నీ మీదకి వచ్చే బాధలు చూడొద్దు, నీకు సహాయం చేసే దేవుడున్నాడు అని ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు నీ కీడును కూడా ఆయన మేలుగా మార్చగలడు, నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలడు, నీ ఓటమిని విజయంగా మార్చగలడు. అందుకని ఆయన చేసే కార్యాలు అన్నిటినీ కూడా ఇక్కడ జాగ్రత్తగా మనం చూసినట్లయితే యోబు జీవితంలో కూడా ఎన్నో పరీక్షలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఈ అధ్యాయం అంతా మనం చూసినట్లయితే ఎలాంటి కీడుల నుంచి దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడో చూస్తే, మొట్టమొదటిగా 11వ వచనము చివరి మాట, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. మొట్టమొదటిగా 7 కీడుల్లో నుంచి 7 మేలులు దేవుడు ఎలా చేస్తాడు అంటే, నిన్ను క్షేమానికి లేవనెత్తుతాడు, అంటే క్షేమం ఇస్తాడు. ఈరోజు ఉన్న దిగులు, ఈరోజు ఉన్న వేదన, ఈరోజు నీ జీవితంలో ఉంటున్న బాధ దేవుడు తీసివేసి నీకు క్షేమాన్ని ఇస్తాడు. ఇది మొట్టమొదటిది. రెండవది 15వ వచనం చివరి మాట, దరిద్రులను రక్షించును. రెండవది ఆయన రక్షిస్తాను అంటున్నాడు. క్షేమాన్ని ఇస్తానన్న దేవుడు రక్షణ ఇస్తాను అంటున్నాడు. ఎలాంటి బలాఢ్యులు, ఎలాంటి ఖడ్గాలు, ఎలాంటి విరోధమైన ఆయుధాలు నీ శత్రువు ఉపయోగించినప్పటికి కూడా నీ మీదకి వచ్చేసరికి అవి పని చేయవు. ఎందుకనగా దేవుడే వాటిని నిర్మూలన చేసేటట్లుగా అవి చేస్తాడు. దేవుడే వాటిని పని చేయకుండా చూస్తాడు. ఇంకో చెప్పాలంటే, నీకు విరోధంగా రూపొందించబడిన
ఈ ఆయుధం వర్ధిల్లదు. మూడవది 16వ వచనం లేదా 18వ వచనం చూసినట్లయితే చివరి మాట, ఆయన చేతులే స్వస్థపరచును. మూడవది స్వస్థపరుస్తాను అంటున్నాడు. నిజంగా ప్రియ సహోదరి సహోదరుడా, కీడులనే అనారోగ్యాలు నీకు చిన్నగానే వస్తాయి, కానీ దేవుడిచ్చే మేలులనే స్వస్థత అది గొప్పగా ఉంటుంది. కొన్నిసార్లు మనకు 1-2 అనారోగ్యాలు వచ్చినప్పుడు మనం బాధపడతాం. దేవుడు స్వస్థపరిచేటప్పుడు ఆ 2 అనారోగ్యాలతో పాటు తెలియని లోపల ఉన్న అనారోగ్యాలు కూడా దేవుడు బాగు చేసేస్తాడు. అందుకనే ఒక సమస్యను తీసివేయటానికి ఇంకొక సమస్యను దేవుడు పంపిస్తాడు. నువ్వు అర్థం చేసుకొని ధైర్యంగా ఉంటే నువ్వు కూడా స్వస్థత పొందుతావు. 4వది 20వ వచనము, ఆయన నిన్ను తప్పించును, నిన్ను తప్పిస్తాను అంటున్నాడు. నిజమే, మరణము, యుద్ధ బలము, ఖడ్గము, క్షామము ఇలాంటివన్నీ బలంగా నీ మీదకి రావచ్చు, కానీ నిన్ను తప్పించే దేవుడున్నాడు. మనుషులు తప్పిస్తారని వాళ్ళ వైపు చూసి నమ్మటానికి వీల్లేదు, కానీ దేవుడు మాత్రము నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక నిన్ను తప్పిస్తాడు. 5వదిగా 21వ వచనం చివరి మాట, ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు. 5వది ధైర్యాన్ని ఇస్తానంటున్నాడు. నిజంగా ఒక తుఫానికి, గాలికి, అల్లకే మనం భయపడతాం, కానీ ఇక్కడ ప్రళయం అంటున్నాడు. ప్రళయం వచ్చినా నువ్వు భయపడవు. దేవుడు అంత ధైర్యాన్ని నీకిస్తాడు. నీ నిరాశ, నీ దిగులు, నీ భయాన్ని ఇప్పుడే తీసివేసుకో. నా జీవితం ఏంటి ఇలా అయిపోతుంది, నా కుటుంబం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, అసలు నిజంగా నేను ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడగలనా, దేవుడు నన్ను పోషించగలడా, నా కుటుంబాన్ని కట్టుకోగలనా, ఏంటి ఈ నిరాశ అనుకుంటున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఇంతవరకు నడిపించని దేవుడు ఇక ముందు నడిపించడా? ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు ఈ బలహీనమైన పరిస్థితులు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా, నన్ను చేయి విడిచిపెట్టాడా అనుకుంటూ మనుషుల చేత నిందింపబడుతున్న పరిస్థితులు ఇవన్నీ నీకు వస్తున్నాయి అంటే రేపటి దినాన దేవుడు నీకు సమృద్ధిగా మేలు చేయటానికే. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. 6వదిగా చూస్తే 22వ వచనం చివరి మాట, అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును. ఈ సమ్మతి లేదా సమాధానం ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే నిన్ను భయపెడుతున్నారో, ఎవరైతే నిన్ను వదిలివేశారో, ఎవరైతే నిన్ను నిందిస్తున్నారో, నిన్ను బెదిరిస్తున్నారో, అలాంటి వారు కూడా నీతో సమ్మతిగా ఉంటారు అనగా దేవుడు సమాధానాన్ని ఇస్తానంటున్నాడు. 7వదిగా చివరి మాట 24వ వచనం, నీ డేరా క్షమా నివాసమని నీకు తెలిసి ఉండును, నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియూ పోయి ఉండదు. ఎంత గొప్ప మాట. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు అది పోయింది ఇది పోయిందని. ప్రియులారా, అది ఎక్కడికి పోలేదు. నీ కంటికి కనపడినంత మాత్రాన అది పోయింది అనుకోవద్దు. అది ఉండవలసిన స్థలంలో ఉంది. దేవుడు దానిని కాపలా కాస్తున్నాడు. దేవుడే దాన్ని దాచిపెట్టాడు. ఒక దినాన నువ్వు లెక్క చూచినప్పుడు అది ఖచ్చితంగా కనపడుతుంది. ఇది విజయానికి సాదృశ్యంగా ఉంటుంది. నీకు దేవుడు విజయాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు దిగులు పడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు? 6 బాధలే కాదు, 7 బాధలు వచ్చినా 6 కీడులే కాదు, 7 కీడులు అనగా 7 అనేది ప్రపంచంలో ఉన్న కీడులన్నీ మొత్తం నీకు వచ్చేసిన నీకెలాంటి ఇబ్బంది కలగదు. ఒక మాట దేవుడు చెప్తున్నాడు, నీ కష్టాలు అవి పరిమితమే, కానీ దేవుని యొక్క కృప అపరిమితమైనది. నీ జీవితంలో అది ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆ కృప ద్వారా నీ పరిస్థితి ఇప్పుడున్నట్లు ఉండదు. ఇప్పుడు ఎంత నిరాశపడుతున్నావో, ఎంత దుఃఖపడుతున్నావో, ఎంత వేదన చెందుతున్నావో, కలవరం చెందుతున్నావో దేవుడు చూస్తున్నాడు. రాత్రంతా నిద్ర పట్టక దిగులు పడుతున్నావు. ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తున్నావు. తెల్లారితే దినమంతా శోధనలు, బాధలు, ఎప్పుడు రాత్రి అవుతుందా అని చూస్తున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కదా అని దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు అనుకోవద్దు. దేవుడు నిన్ను దూరం చేశాడు అనుకోవద్దు. దేవుడు నీకు దగ్గరగానే ఉన్నాడు.
ఆయన మౌనంగా ఉన్నాడు అంటే మాట్లాడబోతున్నాడని అర్థం. ఆయన మాటలు ప్రారంభమైన దినానే తప్పనిసరిగా నీ జీవితంలో ఈ పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. దేవుడు చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు, నీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు. ఆయన వెంటనే సహాయం చేయలేక కాదు, ఇప్పుడే మాట్లాడలేక కాదు, నీకు కూడా ఒక పరీక్ష కావాలి. ఈ పరీక్ష ద్వారా నువ్వు పరిణితి చెందుతావు, నువ్వు గొప్ప ఫలితం పొందుతావు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను ధైర్యపరుస్తున్నాడు. నీకొచ్చే కష్టాలను చూడకు, నీ కోసము దాగి ఉన్న నిలిచి ఉన్న కృపలను చూడు. నీ జీవితం మారిపోతుంది. అలాంటి కృప దేవుడు నీకు దయచేయనట్లుగా ప్రభు సహాయపడును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభు యేసుక్రీస్తు నామంలో నీ పాదములు కొందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ వేకు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. 6 బాధలు కాదు 7 బాధలు కలిగిన మమ్మల్ని విడిపిస్తానంటున్నారు. అంతేకాదు, ఎలాంటి పరిస్థితులు వస్తున్నా కూడా ప్రభువా వాటి నుంచి విడిపిస్తావని, ఏ కీడు తగలదని మాకు గుర్తు చేస్తూ వచ్చారు ప్రభువా. బాధలు, కష్టాలు, కీడులు ఇవన్నీ కూడా పరిమితమైనవని, దేవుడిచ్చే కృపలు అవి అపరిమితమైనవని గుర్తుపెట్టుకొని నీ అందు విశ్వాసంతో ముందుకు సాగటానికి సహాయం చేయండి. ఈ మాటలు వింటున్న మా ప్రియులు ఏ దుఃఖంలో, దిగులులో, వేదనలో, భయంలో, కలవరంలో ఉన్నారో ప్రభువా, ఇప్పుడే మాట్లాడి దర్శించి ధైర్యపరిచి సహాయం చేయమని, కృపతో నింపమని, మేలుతో నింపమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు, వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము.